హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. ఇది అందాక మా తాతయ్య గారి పేరు మీద ఉన్న చూసారు కదా, ఇది చూడండి. కాకి సూర్యారావు, కాకి పద్మరాజు గారి భార్య భద్రమ్మ జ్ఞాపకార్థం. ఇక్కడ కాకి సూర్యారావు గారు అంటే మా తాతయ్య మా అమ్మమ్మ. అక్కడ తాతయ్య గారి పేరు మీద ఇచ్చింది, ఇక్కడేమో మా మావయ్య పేరు మీద అమ్మమ్మ పేరు మీద ఇచ్చారన్నమాట. ఇదంతా కూడా ఎప్పుడు ఇచ్చారు? 2088లో ఇచ్చారండి స్థలాలు మా తాతయ్య. ఇదంతా గుడిది. అక్కడ గుడోళ్ళు ఇక్కడ రాకుండా, ఇక్కడ గుడోళ్ళు అక్కడ రాకుండా, ఏ వీధికి ఆ వీధి గుళ్ళు. చూడండి ఇచ్చిన స్థలాలు మా తాతయ్య గారు ఇచ్చింది. 5 సెంట్ల పెద్దమ్మా, 3 సెంట్ల. చూడండి ఈ వీధి చూడండి, ఇవన్నీ కూడా తాతయ్య అమ్మమ్మ పేరు మీద ఇచ్చినాయి. ఈ వీధి చూడండి, ఇది గుడి కదా, చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి 4 రోడ్ల జంక్షన్ ఇది. ఇదిగో ఇది గుడి. ఎంతమందికి లైఫ్ ఇచ్చారండి మా తాతయ్య. ప్రతి సంవత్సరం కూడా రామాలయం రాములవారి కళ్యాణానికి భద్రాచలం కంటే ఇంకా ఘోరంగా చేస్తారు. అంతా విపరీతంగా జనం వస్తారు. వీళ్ళందరూ కూడా సూర్యారావు భక్తులు అన్నమాట. అప్పుడు చిన్న చిన్న ఇల్లులు కట్టుకున్నారండి. ఈరోజు చూడండి 3 సెంట్లు అటుది పెద్దమ్మ చెప్తున్నారు. 3 సెంట్లో ఎలా కట్టారు చూడండి ఇల్లు. అక్కడ వరకు కనిపించేంత వరకు తాతయ్య ఇచ్చినాయి. ఇది 4 రోడ్ల జంక్షన్ ఇది ఒకటే. ఇదిగో లోపల ఈ చెట్లు ఉన్న ఇదంతా కూడా మా మావయ్య గెస్ట్ హౌస్. ఇది లోపల ఉంటారు మా మావయ్య. ఇదంతా కూడా చూడండి ఎలా వేశారు. ఒక దేవస్థానం అన్నమాట ఇది. అదంతా కూడా ఇదిగోండి అవి. అది సూర్యారావుపేట ఇందాక మీకు చూపించింది. ఇది మంగేమరావుపేట. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కావాలనేసి అందరూ అంటే మళ్ళీ మళ్ళీ ఆంజనేయ స్వామి గుడి కట్టించారండి. ఇది ఆంజనేయ స్వామి గుడి కట్టించారు పక్కనే. ఇక్కడ రామాలయం ఇది. ఇందులోనే ఓ పక్కనే ఆంజనేయ స్వామిని కట్టారు. అక్కడ అమ్మమ్మ తాతయ్య విగ్రహం చూస్తారు కదా, అది సూర్యారావుపేట. ఇది పద్మరాజు మంగేమరావుపేట. మావయ్య పేరుని అమ్మమ్మ పేరుని ఇచ్చింది స్థలం అంతా. చాలా దాన ధర్మాలు చేశారండి. తాతయ్య చనిపోయినప్పుడు 5,000 మంది వచ్చారండి సాధువులు భోజనాలకి. అలాగే 3 సంవత్సరాలు పెట్టారు భోజనాలు. ఇప్పటికీ కూడా అన్నదానాలు అవి చేస్తూ ఉంటారు తాతయ్య పేరుని అదని. ఇది ఇరుగ్గా ఉన్నది, మీకు పెద్దగా కనిపించట్లేదు. గుడి మాత్రం చాలా పెద్దది. ఒక 2.5 సెంట్ల పైన ఉంటుంది గుడి. పొడిక్కి గుడి. వీళ్ళందరూ కూడా తాతయ్య గారి పేరు చెప్పుకొని ఈరోజు ఇంత ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు. ఎన్ని కోట్లు వాల్యూ ఉంటుందని తెలియదు ఇప్పటికి, అది ఇది కలిపి. అమ్మ పేరుని తాతయ్య పేరు కూడా ఇప్పుడైతే కోట్లే. బతికేమంటే ఇలా బతకాలండి. మనం లేకపోయినా మన జ్ఞాపకాలతో కొంతమంది బతకాలి. మంచి చేసినా చెడు చేసినా కానీ మన పేరు చెప్పుకొని చాలామంది బతకాలి. ఆ రోజుల్లో ఆయన తినక సంపాదించి ఇలా జనం కోసం కొంతమంది బతకాలని చెప్పేసి ఆయన పేరు మీద ఏం తిన్నారో ఏం మానారో మాకు తెలియదు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా మా తాతయ్య స్థలాలు ఇచ్చారండి. వేళ ఎన్ని కాపురాలు చూడండి, ఎంతమంది కాపురాలు ఉంటున్నారు. కాకి సూర్యారావు అండి, ధర్మవరం మా తాతయ్య గారు. ఓకేనా? నా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతా కూడా మా మామయ్య ఉంటారు. ఎంత చూడండి ఇలా ఎన్ని ఎలా కట్టించారు. చక్కగా అంత గొట్ల మీద పెద్దవాళ్ళందరూ కూడా కూర్చుంటారు అన్నమాట సాయంత్రం అయ్యేటప్పుడు. చక్కగా ఈ గుళ్ళి ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసండి పల్లెటూరులో. ఇంతకన్నా ఏం కావాలి? చూడండి అక్కడి వరకు కూడా తాతయ్య ఇచ్చిందే అమ్మమ్మ పేరు మీద. ఓకేనండి, థ్యాంక్ యూ.